ఓం గం గణపతే నమ. ఓం శ్రీ దక్షిణామూర్తే నమ. ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ దక్షిణామూర్తి 100% వాస్తు మరియు జ్యోతిష్య సలహాల కోసం సంప్రదించండి. మనకి 2026 సంవత్సరం జూలై 15వ తేదీ నుంచి అంటే శుద్ధ పాడ్యమి నుంచి శ్రీ వారాహిదేవి అమ్మవారి గుప్త నవరాత్రులు ప్రారంభం అవుతూ ఉన్నాయి. ఈ గుప్త నవరాత్రులు చేసుకోవాలి అనుకునే వాళ్ళు, శ్రీ వారాహిదేవి అమ్మవారిని పూజించాలి అనుకునే వాళ్ళు, నేను మీకోసం జూమ్ యాప్ ద్వారా పూజలో పాల్గొనేటట్టు చేస్తాను. మీరు నాకు వాట్సాప్ నుంచి ఓం శ్రీమాత్రే నమః అని మెసేజ్ పెడితే నేను మీకు జూమ్ యాప్ లింక్ అనేది పంపిస్తాను. ఆ జూమ్ యాప్ ద్వారా మీరు మీ ఇంట్లో ఉండే చక్కగా శ్రీ వారాహిదేవి అమ్మవారి పూజ అనేది చేసుకోవచ్చు. ఈ పూజ చేయటం వల్ల మనకి జరిగేటువంటి మేలు ఏంటంటే, ఇంట్లో చేసుకోకూడదు అంటారు. వాస్తవంగా అయితే మనం ఇంట్లో శ్రీ వారాహిదేవి అమ్మవారిని శాంత స్వరూపంగా పూజ అనేది చేసుకోవచ్చు. మీ ఇంట్లో వారాహిదేవి అమ్మవారి ఫోటో ఉండవలసిన అవసరం లేదు, అలాగే వారాహిదేవి అమ్మవారి విగ్రహం కూడా ఉండవలసిన అవసరం లేదు. ఉంటే ఎటువంటి ఇబ్బంది లేదు. అలా లేని వాళ్ళు ప్రత్యేకంగా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఈ 10 రోజుల కోసం, ఈ 9 రోజుల నవరాత్రులు ప్రత్యేకంగా మీరు మీ ఇంట్లో శ్రీ మహాలక్ష్మీదేవి ఫోటో ఉన్నా, లేదా శ్రీ పార్వతీదేవి ఫోటో ఉన్నా, లేదంటే సరస్వతీదేవి ఫోటో ఉన్నా, లేదా దుర్గాదేవి ఫోటో ఉన్నా పర్వాలేదు. వారాహిదేవి అమ్మవారి ఫోటో ఉండాలని ఏమీ అవసరం, అంతగా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. నేను చెప్పినటువంటి ఈ దేవతల్లోనే వారాహిదేవి అమ్మవారిని ఆవాహన చేసుకొని మీరు చక్కగా ఈ పూజ అనేది చేసుకోవచ్చు. ఈ పూజకు పట్టే సమయము, నేనైతే ఇంట్లో చేసుకునేటప్పుడు నాకు సుమారుగా 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. ఎందుకంటే అందరూ కొంతమంది ఇళ్లలో గంటలో పూజ అనేది చేసుకుంటారు. ఏదో గూగుల్లో సెర్చ్ చేసి వారాహిదేవి అష్టోత్తరం శతనామాలు చదువుకొని అమ్మవారికి కావాల్సిన నైవేద్యాలు పెట్టుకొని ఆ తంత అనేది పూజ అనేది షార్ట్ కట్లో ముగించుకుంటారు. కానీ మీకు మంచి ఫలితాలు, చక్కని మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలు తొలగడానికి మీతోనే మీ ఇంట్లో కూర్చొని మీరు చక్కగా నేను పూజ అనేది జూమ్ యాప్ ద్వారా చేయించడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ జూమ్ యాప్ ద్వారా, ఈ పూజ మనకి సుమారుగా 4 గంటల సమయం పడుతుందని చెప్పాను కదా. ఎందుకు 4 గంటలు పడుతుందంటే, ముందుగా పూర్వాంగం పూజ అనేది ఉంటుంది. ఇది ఇళ్లలో అందరూ చేసుకోలేరు కాబట్టి నేను మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక చెప్తున్నా, లేదా ఇబ్బంది ఏం లేదు. పూర్వాంగం పూజ చేయటం ద్వారా మనం మనస్సు శుద్ధి, శరీర శుద్ధి, ఆత్మశుద్ధి అన్నీ జరుగుతాయి. ఈ పూర్వాంగం పూజ అనేది సుమారుగా నేను స్పీడ్గా చేసుకుంటే నాకు 15 నిమిషాలు అయిపోతుంది. కానీ మీకు నేను నెమ్మదిగా అర్థమైన చెప్పాలి కాబట్టి దీనికి ఒక అరగంట సమయం కేటాయించవలసి వస్తుంది మీరు పూర్వాంగం పూజ ద్వారా. తర్వాత శ్రీ మహాగణపతి పూజ ఒక అరగంట సేపు ఉంటుంది. ఇక్కడికి గంట సమయం మనకు వెచ్చించాము. తర్వాత సంకల్పం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి, అంటే మీరు ఏమనుకుంటున్నారో, మీ మనసులో మీ పర్సనల్ సమస్య ఏముందో, ఏ బాధ ఉందో ఆ బాధంతో కూడా నివృత్తి అమ్మవారి దగ్గర చేసుకోవడం ద్వారా ఆ సంకల్పం పూజ అనేది ఒక 10 నిమిషాల వరకు ఉంటుంది మనకి. తర్వాత ఖచ్చితంగా నేను వారాహిదేవి అమ్మవారి పూజ చేసే ముందు దక్షిణామూర్తి పూజ చేస్తాను. ఎందుకు దక్షిణామూర్తి పూజ చేయాలంటే, దేవాది దేవతలకు గురువు అయినటువంటి శ్రీ దక్షిణామూర్తి మనకి పూజ చేయటం ద్వారా అమ్మవారు ఉగ్రస్వరూపం కాబట్టి అమ్మవారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా గురువు సమక్షంలో మనం పూజ చేసినట్టు భావించబడుతుంది. కాబట్టి దక్షిణామూర్తి పూజ చేసిన తర్వాత ఆ గురువు అనుగ్రహం తీసుకొని మనం వారాహిదేవి అమ్మవారి పూజ చేసుకుంటే కనుక మనకి ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు. అలాగే ఈ 9 రోజులు మీరు ప్రశాంతంగా అమ్మవారి పూజ చేసుకోవాలన్నా, అలాగే ఒక దీక్ష నియమాలతో, అంటే ఒక చేతి కంకణం కట్టుకోండి. ఈ 9 రోజులు మాంసాహారం తినకుండా, మద్యపానం సేవించకుండా తగిన జాగ్రత్తలతో చక్కగా అమ్మవారిని మీరు పూజించగలిగితే కనుక మీకు మంచి శుభ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ అమ్మవారిని పూజించడం ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తారని కానీ, కార్లు బంగ్లాలు కొంటారని కానీ నేను ఎవరికి ఇలాంటి పనికిమాలిన విషయాల గురించి చెప్పను. అదేవిధంగా ఈ అమ్మవారిని పూజించడం వల్ల మొట్టమొదటి మనకు కలిగేది మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే మన జాతకంలో ముఖ్యంగా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, అలాగే రాహు గ్రహస్థితి బాగలేకపోయినా, కేతు గ్రహస్థితి బాగలేకపోయినా మనకి ఆ ఆటంకాలు తొలగాలంటే ఈ అమ్మవారి అనుగ్రహం ఉండాలి. ఎందుకంటే కొంతమందికి జాతకంలో రాహు గ్రహము, అలాగే ఈ శనిశ్చర గ్రహము వ్యతిరేక గ్రహాలుగా ఉంటాయి.
ఈ దశల్లో మహర్దశల్లో లేదా ఏలినాటి అష్టమ శని ఈ సందర్భంలో వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ రాహు గ్రహం మహర్దశ ఒకవేళ నడుస్తూ ఉంటే కనుక మీ జాతకంలో ప్రస్తుతం కనుక, లేదు గోచారంలో ఒకవేళ రాహు గ్రహస్థితి ఉన్నా కానీ రాహు వ్యతిరేక గ్రహం అయితే కనుక మీరు డిప్రెషన్కి గురవుతూ ఉంటారు. అదేవిధంగా టీనేజ్ పిల్లలైతే వ్యసనాలకు లోనయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇంటర్ నుంచి మొదలై వాళ్ళ విద్యాభ్యాసం మొదలయ్యే వాళ్ళంతా టీనేజ్ పిల్లల కింద వస్తారు. ఒక 21 సంవత్సరాల వరకు, 16 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల వరకు వాళ్ళకి ఆ సమయంలో మనసు అనేది కంట్రోల్లో ఉండదు కాబట్టి, అందులోనూ రాహు గ్రహస్థితి ఉంటే గనక వాళ్ళు మరింత ఇబ్బందులు పడతారు ఆ డిప్రెషన్ నుంచి బయటకు తీసుకురావడానికి. అలాగే రాహు అంటే ఆ గ్రహస్థితి వాడినప్పుడు కొన్ని ఆత్మలు వాళ్ళ మీద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అమ్మవారి పూజ చేయటం ద్వారా రాహు గ్రహస్థితి నుంచి ఆ దోషాలు తొలగించుకోవచ్చు. అలాగే శనీశ్వర గ్రహం నుంచి కూడా ఈ అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని వంటి గ్రహ దోషాలు తొలగించుకోవచ్చు. రమారమి మనకి ఈ పూజకి 4 గంటల సమయం, ఇందాక నేను చెప్పినట్టు పూర్వాంగం పూజ అరగంట సేపు, శ్రీ మహాగణపతి పూజ అరగంట సేపు, అలాగే దక్షిణామూర్తి పూజ గంట సేపు ఉంటుంది. తర్వాత వారాహిదేవి పూజ మినిమం 2 గంటలు ఉంటుంది. లేదండి మేము ఇంతసేపు పూజలో ఈ కార్యక్రమంలో పాల్గొనలేము అంటే 6 గంటల 30 నిమిషాలకు ప్రారంభమై సుమారుగా 10 గంటల 30 నిమిషాల నుంచి 11 గంటలకు పూర్తవుతుంది. లేదు మేము ఇంత 4 గంటల సమయం పూజ కోసం వెచ్చించలేము అనుకునే వాళ్ళు గణపతి పూజ నుంచి తప్పించుకోవచ్చు. అలాగే దక్షిణామూర్తి పూజ వద్దనుకునే వాళ్ళు తప్పుకోవచ్చు. లాస్ట్లో 2 గంటలు వారాహిదేవి అమ్మవారి పూజ కోసం మీ సమయం కేటాయించుకున్నా మీకు సరిపోతుంది. లేదు మేము 4 గంటల సమయమైనా పర్లేదు ఓపికగా ఉంటాము అనుకునే వాళ్ళు మాత్రం గణపతి పూజ నుంచి, పూర్వాంగం పూజ నుంచి అంటే 6 గంటల 30 నిమిషాలకంతా మీరు సిద్ధంగా ఉండాలి. ఉంటే ఒక పూజ తర్వాత ఒక పూజ నిదానంగా చేసుకుంటూ చక్కగా మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవచ్చు. మీ ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నా కానీ ఈ యొక్క పూజా కార్యక్రమాలు చేయటం ద్వారా వాస్తు దోషాలు తగ్గుముఖం పడతాయి. అలాగే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఉన్నా నెగిటివ్ ఎనర్జీ ప్రభావం తగ్గుతుంది. అదేవిధంగా మీ ఇంటి పైన ఎవరికైనా నరదృష్టి ఉన్నా, నరఘోష ఉన్నా, అలాగే ఇంకా చెడు శక్తుల ప్రయోగాలు అంటూ ఉన్నా, అలాగే మనం అక్కడక్కడ తిరుగుతూ ఉంటుంటాం కాబట్టి రోడ్ల మీద వాహనాలతో వెళ్తూ ఉండడం రావడము, ఆ యొక్క రోడ్ల పైన అనేక జీవరాశులు కొన్ని మరణిస్తుంటాయి, దాటుకొని వస్తుంటాము. అలాగే కొంతమంది దిష్టి వంటివన్నీ అందులో పడేస్తూ ఉంటారు, అవన్నీ దాటుకొని వస్తాం కాబట్టి మనపై నెగిటివ్ ఎనర్జీ అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా తొలగడానికి ఈ వారాహిదేవి అమ్మవారి పూజ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మీ అందరికీ ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా ఫోన్ నెంబర్కి డిస్ప్లేలు ఇస్తాను. నేను వాట్సాప్లో మీరు నాకు ఓం శ్రీ మాత్రే నమః అని పంపిస్తే నేను మీకు జూమ్ యాప్ లింక్ అనేది పంపిస్తాను. ఆ యాప్ ద్వారా మీరు ఈ పూజ అనేది కార్యక్రమంలో చక్కగా మీ ఇంట్లో కూర్చొని చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. అలాగే ఒక ట్రైలర్గా మీకు ఈ పూజ నేను బాగా చేస్తున్నానో లేదో తెలియాలంటే అమావాస్య ఉంది ముందు రోజు, నేను ఖచ్చితంగా ప్రతి అమావాస్యకి కూడా అమ్మవారి పూజ చేస్తాను. కాబట్టి ఆ అమావాస్య అంటే 14వ తేదీ అమావాస్య ఉంది. ఆ అమావాస్య రోజు రాత్రి కూడా మీరందరూ పాల్గొంటే 6 గంటల 30 నిమిషాలకు పూజ ప్రారంభిస్తాను. మీరెవరు పాల్గొనకపోతే కనుక నేను ఈ అమ్మవారి పూజ రాత్రి 10 గంటల తర్వాత ప్రారంభిస్తాను. ఎందుకంటే నేను 10 గంటల పూజ ప్రారంభిస్తే నాకు 2 గంటలు అర్ధరాత్రి 2 అంటే 4 గంటల పూజ సమయం కాబట్టి 10 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు పూజ సమయం వెచ్చించబడుతుంది అమావాస్య రోజు రాత్రి. మీరందరూ పాల్గొంటానంటే కనుక మీకోసం ఈ పూజ సమయాన్ని 6 గంటల 30 నిమిషాలకు ప్రారంభిస్తాను. 10 గంటల 30 నిమిషాలకంతా పూర్తి అయ్యేటట్టు చూస్తాను. తర్వాత కావాలంటే నేను జపం అనేది చేసుకుంటాను, అమ్మవారి జపం చేసుకుంటాను, ధ్యానం చేసుకుంటాను. ఎందుకంటే మీరు అర్ధరాత్రి 2 గంటల వరకు మేల్కొని ఉండాలంటే మీ అందరికి కూడా పర్సనల్ సమస్యలు ఉంటాయి. పొద్దున్న లగాలి, పిల్లలకి స్కూళ్ళకి పంపించాలి, క్యారేజీలు కట్టాలి, ఇవన్నీ మీ సమస్యలు ఉంటాయి. కాబట్టి మీకోసం అమావాస్య రోజు రాత్రి నుంచి ఈ పూజ అనేది ప్రారంభమవుతుంది. ఒకవేళ కలశం పెట్టుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అమావాస్య రోజు పెట్టకుండా మరుసటి రోజు పెట్టుకోండి. పాడ్యమి రోజు నుంచి కలశం పెట్టుకోవచ్చు. అలాగే అఖండ దీపారాధన పెట్టాలనే రూల్ ఏమీ లేదు. అఖండ దీపారాధన పెట్టుకునే ఓపిక ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు. అలాగే చాలామంది చెప్తూ ఉంటారు రకరకాల పిండి వంటలు, అమ్మవారికి నైవేద్యం అంటే ఇష్టం, ఆ నైవేద్యం అంటే ఇష్టం అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ మీరు పట్టించుకోకండి. ఫస్ట్ మనసు అనేది అమ్మవారికి లగ్నం చేయండి.
అమ్మవారికి మీ మనసు అనేది అర్పించండి. మనసుతో చేసే పూజకు ఫలితం ఎక్కువ ఉంటుంది. అంగు ఆర్భాటాలతో చేసే పూజకి ఫలితం తక్కువ ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా నేను చెప్తున్నాను, కలిగితే పరమాన్నం వండండి. అలాగే చేయాలనుకుంటే అమ్మవారికి బెల్లం పానకం. అలాగే అమ్మవారు భూమికి సంబంధించిన దేవత కాబట్టి అన్ని రకాల దుంపలు ఒకే రోజు పెట్టవలసిన అవసరం లేదు. బీట్రూట్, క్యారెట్, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, అలాగే కంద దుంపలు, అలాగే చిలగడ దుంపలు అంటే స్వీట్ పొటాటోస్, అలాగే మొక్కజొన్న కండీలు, మొక్కజొన్న పొత్తులు, ఇలాగా చామగడ్డలు, ఏదైతే దుంప జాతి యొక్క ఆహార పదార్థాలు ఉంటాయో కూరగాయలు, అవి తీసుకొచ్చి అన్నీ ఒకే రోజు పెట్టాలనుకునే వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు పెట్టుకోండి, నేను మిమ్మల్ని వద్దని చెప్పను. కానీ లేని వాళ్ళకు కూడా ఈ పూజ అందుబాటులో ఉండాలి, వాళ్ళు కూడా చక్కగా మానసిక ప్రశాంతత లభించాలి. కాబట్టి రోజుకు ఒక్క రకం దుంపలు పెట్టుకున్న, ఒకరోజు ఒక రకం దుంపలు, ఒకరోజు ఒక రకం దుంపలు, ఎక్కువ కాకపోయినా మీ శక్తి కొలిది 1/2 కేజీ తీసుకొచ్చి పెట్టినా, తోపుకున్న వాళ్ళు కేజీలు పెట్టుకున్నా పర్వాలేదు. కాబట్టి ముఖ్యంగా బెల్లంతో చేసిన పానకం, కొంచెం మిరియాలు వేయండి. అలాగే ఏదో ఒక దుంప జాతి చెప్పాను కదా, వాటిలో ఏదో ఒకటి. తర్వాత చాలామంది చెప్తూ ఉంటారు కంద దీపం పెడితే మంచిదని. ఏం అవసరం లేదమ్మా, ఇంట్లో మనం అన్ని ఏర్పాట్లు చేసుకోలేం కాబట్టి ఈ కంద దీపము ఇటువంటివన్నీ కూడా అవసరం లేదు. మనస్ఫూర్తిగా అమ్మవారిని పూజ చేయాలనుకుంటే మీ ఇంట్లో ఉన్నటువంటి మట్టి ప్రమిదలు ఉన్నా చాలు మనసుతో చేయాలనుకునే వాళ్ళకి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మీరు ఈ పూజలో పాల్గొనాలి అనుకునే వాళ్ళు, ఈ పూజ మేము చేస్తాము అని మనస్ఫూర్తిగా ఇష్టం ఉన్నవాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను చెప్పే పద్ధతిలో చేసుకోండి. దీనికి ట్రైలర్ పూజగా, అంటే నేను ఎప్పుడు అమావాస్య రోజు చేసుకుంటాను, మీకు కొత్త కాబట్టి అమావాస్య రోజు మీరు ఈ పూజలో పాల్గొండి. మీకు నచ్చితే పూజా విధానం నచ్చితే గనక, ఇదంతా కూడా సాత్విక పద్ధతిలోనే జరుగుతుంది, ఏమి తంత్ర పూజలేమి కాదు. కాబట్టి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. చక్కగా మీతోని ఈ పూజని చేపిస్తాను, మీరు సమయం కేటాయించుకోండి. లేదండి మేము పూర్వంగం పూజ, గణపతి పూజ, దక్షిణామూర్తి పూజ ఇవన్నీ పాల్గొనలేము, అంత సమయం మేము వెచ్చించలేము అనుకునే వాళ్ళు ఓన్లీ వారాహి అమ్మవారి పూజకి ఎన్ని గంటల ప్రారంభం అవుద్దో నేను చెప్తాను. 10:30 వరకు, అంటే 8 గంటల నుంచి మీరు సిద్ధంగా ఉండాలి. అన్ని పూజల్లో పాల్గొనే వాళ్ళు 6:30 నుంచి సిద్ధంగా ఉండండి. ఈ లోపలే మీరు అన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఏమేమి ఏర్పాటు చేసుకోవాలని కూడా నేను తర్వాత వీడియోలో చెప్తాను. దయచేసి అందరూ అర్థం చేసుకొని మీ ఇంట్లో చక్కగా మీ కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చొని ఈ పూజ అనేది చేసుకోండి. మానసిక ప్రశాంతతని అమ్మవారు మీకు ఇస్తుంది. కోరికలతో పూజ చేయకండి, మీ మనసులో ఉన్న బాధ అమ్మవారికి చెప్పుకోండి. అలాగే శత్రువులు నాశనం అయిపోవాలని కోరుకోకండి, శత్రువుల నుంచి రక్షించమని కోరుకోండి. డబ్బు, బంగ్లా, కార్లు వీటి కోసం కాదు, మనకి ఇవ్వాలనుకుంటే అమ్మాయి ఆవిడే ఇస్తుంది. కాబట్టి ఆ కోరికలు కోరుకోకుండా మనశ్శాంతి నిమ్మని, ఆరోగ్యాన్ని నిమ్మని, జాతకముల గ్రహదోషాలు తొలగించమని, కుటుంబం అంతా బాగుండాలని, ఇంట్లో తల్లిదండ్రులు మరియు అత్తమామలు వాళ్ళ ఆశీస్సులు తీసుకోండి. ఎందుకంటే ముందులుగా మనకి కనిపించే దైవం అమ్మా, నాన్న, అలాగే అత్తమామల రూపంలో కూడా ఉంటారు. వాళ్ళ ఆశీస్సులు తీసుకోండి. ఇంట్లో మేనత్తలు ఉన్నా, పెద్దమ్మ పిన్నమ్మలు ఉన్నా కానీ వాళ్ళ ఆశీస్సులు తీసుకోండి. పెద్దల ఆశీస్సులు తీసుకొని, అలాగే మీ యొక్క కులదేవతని ముందుగా ప్రార్థించుకొని, మీ గ్రామ దేవతను ప్రార్థించుకొని, మీ ఇష్టదేవతను ప్రార్థించుకున్న తర్వాత ఈ పూజ అనేది మొదలవుతుంది. చెప్తున్నాను, 4 గంటల సమయం పడుతుంది. వద్దు అనుకునే వాళ్ళు 8 గంటల నుంచి ప్రారంభమయ్యే పూజలో పాల్గొండి. అన్ని పూజల్లో ఉంటాము గురువు గారు, మేము పూజలో పార్టిసిపేషన్ చేస్తామనుకునే వాళ్ళు 6:30 నుంచి సిద్ధంగా ఉండండి. ఓం శ్రీ మాత్రే నమః.